నువ్వు తడిచిపోయావేంటి? నేను లంచ్కి వెళ్ళినప్పుడు వర్షం రాలేదు, అందుకే గొడుగు తీసుకెళ్లేదు. ఈరోజు భారీ వర్షం పడుతుందని నీకు తెలీదా? అందుకే మేమందరం లంచ్కి ఆఫీసులోనే ఉండిపోయాం. మరి నువ్వెందుకు బయటికి వెళ్ళావు? ఏం లేదు, నాకు సడన్ గా రెస్టారెంట్లో తినాలనిపించింది. ఉన్నట్టుండి తినాలి అనిపించిందా? సరే సరే వెళ్ళు. ఇదిగో టిష్యూ తీసుకో. థ్యాంక్ యూ. యశ్యామ్, నీకు వేడి నీళ్ళు ఏమైనా కావాలా? వద్దు వద్దు, థ్యాంక్స్. ఆశువాంగ్, చూస్తుంటే నీకు ఒంట్లో బాగాలేదనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నా పని ఇంకా పూర్తి కాలేదు, ఇంకొంచెం సేపు చూసుకొని వెళ్తాను. నా దగ్గర కోల్డ్కి టాబ్లెట్స్ ఉన్నాయనుకుంటా, వెళ్ళి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అరే అయిపోయాయే. సర్లే, వెళ్ళి కొనుక్కొని వస్తాను. జిఎం జావో జావో, అలాగే నేను ఇప్పుడే పంపిస్తాను. కొంచెం కోల్డ్ టాబ్లెట్స్ తీసుకొస్తావా? ఎవరి కొంట్లో బాలేదు? అశువాంకి బాలేదు. నేను వెళ్ళి కొనుక్కొద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు ఒక అర్జెంట్ డాక్యుమెంట్ సెండ్ చేయాలని క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. ప్లీజ్ వెళ్ళి తీసుకొనిరా. ఓకే. హే, ఏమైంది? టాబ్లెట్ తెచ్చింది నేనే అని సీనియర్ రేషన్కి తెలిస్తే తను అస్సలు వేసుకోడు. అయితే మన విషయం తను టాబ్లెట్స్ వేసుకున్నాక చెప్తాం, అప్పుడు తను ఏమీ చేయలేడుగా. ఏమైంది? జూనియర్ వేవే, నేను నిన్ను టాబ్లెట్స్ తీసుకురామని చెప్తే కానీ నువ్వు తడిచిపోయావేంటి? ఇందులో తన తప్పేం లేదు. సరే సరే, ఆశువాంకి ఒంట్లో బాగాలేదు. నేను వెళ్ళి టాబ్లెట్స్ కొందాం అనుకున్నాను, కానీ నాకు సడన్గా ఒక అర్జెంట్ డాక్యుమెంట్ పంపించమని క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. అందుకే నేను జూనియర్ వేవేని టాబ్లెట్స్ తీసుకురామని అడిగాను. జాకెట్ ఇవ్వు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా చాలా పని ఉంది. ఇంటికి వెళ్తున్నాం. నా బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. దీనివల్ల మీ కారు పాడైపోతుందేమో. జియోలింగ్ వాళ్ళ ఇంటి రూట్ ఇది కాదు. మనం మా ఇంటికి వెళ్తున్నాం. మీ ఇంటికా? ఇదే దగ్గరలో ఉంది. అలాగే మా ఇల్లు మురికవుతుందని ఆలోచించుకో.
లోపలికి రా. ఇక్కడికి గెస్ట్లు చాలా తక్కువగా వస్తారు, అందుకే నా స్లిప్పర్స్ వేసుకో. మరి మీ సంగతి ఏంటి? నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ ఒక జత స్లిప్పర్స్ మాత్రమే ఉంది. అంటే ఇంటికి ఫస్ట్ వచ్చింది నేనే. వర్షం పడుతుందని తెలుసు కదా, మరి గొడుగు ఎందుకు తీసుకెళ్ళలేదు? లేదు, తెచ్చాను. కానీ నేను బయటకు వెళ్ళేటప్పుడు వర్షం ఆగిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ పడుతుందని ఎవరు ఊహిస్తారు? ఈశాంక్ ఇబ్బంది పెడుతున్నాడు కదా, మరి నాకెందుకు చెప్పలేదు? అలా చెప్తే మీకు మంచిగా అనిపించదు కదా. నీకు నచ్చట్లేదా? అలా ఏం లేదు, నిజానికి నాకు బాగా నచ్చుతుంది. నాకు తెలిసి సీనియర్ యేషు నా మీద త్వరలోనే ఒపీనియన్ మార్చుకుంటాడు. వివే, నీ తడి బట్టలు మార్చుకో. నేను వీటిని ఎప్పుడు వేసుకోలేదు. మాస్టర్ షర్ట్ ఇంకా ప్యాంటా? వద్దు. అయితే నీకు నేను వేసుకున్న బట్టలు కావాలా? నువ్వు ఈ షర్ట్ వేసుకొని ఎప్పుడు కనిపించలేదే, కొంచెం రౌడీలాగున్నావు. ఫస్ట్ కనిపించింది వేసుకున్నాను. వదిన ఎక్కడ? మీరిద్దరూ కలిసి రాలేదా? ఈరోజు శనివారం. అలాగే తనకి జలుబు చేసింది. అరే, ఏ శంకుకు కూడా జలుబుగా ఉంది. వర్షంలో తడిచి ఏసీలో ఉండటం వల్ల జలుబు వచ్చిందనుకుంటాను. జియోనాయ్, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. బాస్,